హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి ఈరోజు మన వీడియోలో అందరూ ఇష్టంగా తాగే సుగంధ సోడాని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాము. మరి అంతకంటే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి వీడియోని పూర్తిగా చూసేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఇంట్లోనే చాలా సింపుల్గా సుగంధ సోడాని ప్రిపేర్ చేయడానికి బయట మార్కెట్లో ఇలా సుగంధ పానకం అనేసి లిక్విడ్ ఉంటుంది కదా, ఆ లిక్విడ్ తెచ్చేసుకోవాలి. అలానే సోడాని కిన్లీ సోడా అయినా ఓకే, నార్మల్ ఏదైనా సరే సోడా బాటిల్స్ ఉంటాయి కదా, సోడా బాటిల్స్ తెచ్చేసుకోవాలి. మనం ఎంతమందికి అయితే సోడాని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నామో అన్ని గ్లాసులు పెట్టేసుకొని ఇప్పుడు ఆ గ్లాసులో నిమ్మకాయని ఒక చెక్క అంటే నిమ్మకాయని మధ్యలో కట్ చేసి హాఫ్ తీసుకొని పిండేసుకోవాలి. ఇందులో ఇత్తనాలు ఏమైనా పడినట్టయితే తర్వాతనే తీసేసుకోవచ్చు. ఒక నిమ్మకాయ వచ్చేసి 2 గ్లాసులకు వస్తుంది, అర్థమైంది కదా. అరచెక్క నిమ్మరసం, ఇలా 3 గ్లాసుల ఫస్ట్ నిమ్మరసం పిండేసుకుందాము. అలానే ఈ వీడియో చూస్తున్న మీలో సుగంధ సోడా అంటే ఎంతమందికి ఇష్టము అనేది ఒక చిన్న కామెంట్ చేస్తారా? ఇప్పుడు మనం సుగంధ పానకం బాటిల్ చూపించాను కదా, ఆ సుగంధాన్ని ఫస్ట్ బాటిల్ మనం యూజ్ చేసే ముందు బాగా షేక్ చేయాలి. ఆ తర్వాత కొంచెం అంటే ఒక 3 స్పూన్ల వరకు సుమారుగా ఒక 3 స్పూన్ల వరకు గ్లాసులో వేసేసుకోవాలి. మీరు తీసుకునే సోడా క్వాంటిటీని తగ్గట్టుగా సుగంధాన్ని వేసుకుందాము. ఒకవేళ సోడా ఎక్కువ కావాలి అనుకుంటే ఈ గ్లాస్కి ఫుల్గా కావాలనుకుంటే 4-5 స్పూన్ల వరకైనా సుగంధాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు వీడియోలో అయితే సోడా వచ్చేసి గ్లాస్కి ఫుల్గా చూపించట్లేదు, ఒక 3/4 వరకు చూపిస్తున్నాను. సుగంధ వేసుకున్న తర్వాత సోడాను కూడా వేసుకోవాలి. ఇలా సోడాను కూడా వేసుకొని ఆ తర్వాత నిమ్మరసం, సుగంధ, సోడా 3 బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. అంతే, చాలా టేస్టీగా ఉండే అందరూ ఇష్టపడే సుగంధ సోడా మన ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా. ఈ వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.